ఈరోజు 12 ఒంగోలు కర్నూలు రోడ్లోకి వెళ్ళానండి. వచ్చేటప్పుడు బాగా ఆకలేసింది. ఏం తిందాము అనుకున్నంటే లాస్యా గ్రాండ్‌లో గుంటూరు సుబానీ బిర్యానీ కొత్తగా అయితే ఇంట్రడ్యూస్ చేశారంట. టేస్ట్ చేద్దామని చెప్పి కర్నూలు రోడ్‌లో ఉన్న లాస్యా గ్రాండ్‌కి అయితే వెళ్ళానండి. సింగిల్ గుంటూరు సుబానీ బిర్యానీ ఏమో ₹150 ఛార్జ్ చేశారు. ఒక ఫ్రాన్స్ బిర్యానీ కూడా తీసుకున్నాను. అది ₹399 అయితే ఛార్జ్ చేశారు. మీకు కూడా బిర్యానీ ఇష్టమైతే ఏ బిర్యానీ ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. మన వీడియో లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇది తీసుకొచ్చానండి. ఇప్పుడు ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇదైతే ఫ్రాన్స్ కర్రీ అండి. బాక్స్లో అయితే నీట్గా ఇచ్చారు. ఇంకా రైస్ ఒక బాక్స్కి ఇచ్చారు. గోంగూర ఒకటి, రైతా, ఆనియన్, సాంబార్ అయితే ఒకటి ఇచ్చారు. ఇట్లా ప్యాక్ చేసేసారు. ఫ్రాన్స్ అయితే కొద్దిగానే ఇచ్చారు కర్రీ. వాసనకి గుమగుమలాడిపోతుందండి. చూద్దాం టేస్ట్ అయితే. బిర్యానీ అయితే కొద్దిగా ఫ్లేవర్ బాగుంది. నెయ్యి బాగా వేసారట్టుంది. పీసెస్ ఫ్రాన్స్ వచ్చేసరికి పైన కోటింగ్ చేసినట్టున్నారు. క్రిస్పీగా తగులుతుంది. ఫ్రాన్స్ కూడా బాగుంది. ఫ్రెష్గా ఉన్నట్టుంది. రొయ్య అయితే బాగుంది. గుంటూరు సుబానీ బిర్యానీ అంట ఇక్కడ కొత్తగా పెట్టారు. చూద్దాం అసలు ఎలా ఉండిద్ది ఏంటండి. ఇది వచ్చేసరికి ఒక లెగ్ పీసు, ఒక మామూలు పీస్ ఇచ్చారు. పీస్ అయితే బాగా మెత్తగా అయితే ఉడికింది. ఈ పీసు ఈ చూస్తే బిర్యానీ చూస్తేనే మనకి నోరంతా ఊరిపోతుంది. పీస్ అయితే బాగా ఉడికింది. మసాలా లేదు. చిన్నపిల్లలైనా తినొచ్చు. బాగుంది. నెయ్యి ఫుల్గా వేశారు. ముక్క కూడా బాగా ఉడికింది. గోంగూర అయితే పుల్లగా ఉంది. గోంగూర ఎక్కడ తెచ్చారో మనకి మంచి గోంగూర తీసుకొచ్చారు. గోంగూరలోకి అయితే ఎక్సలెంట్గా ఉంది బిర్యానీ. పీస్ కూడా బాగా స్మూత్గా ఉంటుంది. మసాలానే లేదు. సాంబార్లోకి అయితే చూద్దాం ఎలా ఉందో. ఎట్లయినా ముక్క దించుకొని ముద్దలో పెట్టుకుంటే ఆ టేస్టే సాంబార్లో కూడా బాగుంది. టమోటా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. గుంటూరులో సుబానీ బిర్యానీ నాకు ఒంగోలులో ఇస్తున్నారంటే అది చాలా బెస్ట్. నేనైతే వర్క్ అని చెబుతాను. ఫ్రాన్స్ బిర్యానీ మీద కూడా నాకు ఇదైతే బాగా నచ్చింది. ఫ్రాన్స్ బిర్యానీ అయితే పీసెస్ కొద్దిగా చిన్న చిన్నగా ఉన్నా కూడా గ్రేవీ బాగుంది. రైస్ బాగుంది. ఇది వచ్చేసరికి స్పైసెస్ అసలు తక్కువ వేసాడండి. మంట అయితే తక్కువ ఉంది. ఎంతైనా తినొచ్చు. నాకు తెలిసి గ్యాస్ కూడా ఉండదు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు. నాకైతే తింటే వెళ్ళిపోతుంది. అసలు మీతో మాట్లాడలేకపోతున్నా. నాకైతే నోరు ఊరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.